చిరుతిళ్ళు తింటున్నారా? అయితే ఆసుపత్రిలో బెడ్ రెడీ చేసుకోండి. గోదావరి జిల్లాల జనానికి హెచ్చరిక. దారుణమైన నిజాలు మీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాం. పైసల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జంతువుల కొవ్వును నూనెగా మార్చే ముఠాను అరెస్ట్ చేశారు. ఏలూరు విజిలెన్స్ దాడుల్లో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా సమాచారంతో 2 ప్రాంతాల్లో దాడులు చేశారు. అమ్మడానికి రెడీగా ఉన్న 350 కేజీల నూనెను స్వాధీనం చేసుకున్నారు. మూగ జీవాలను చంపి వాటి కొవ్వు నుంచి తీసిన ఆయిల్ని వంట నూనెగా మార్చేస్తున్నారు. వాటిని 15 లీటర్ల డబ్బాల్లో భద్రపరుస్తున్నారు. ఇలాంటి ముఠాపై పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. భారీ ఎత్తున సాగుతోన్న కల్తీ నూనె తయారీ కేంద్రాల్ని బట్టబయలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఏలూరు ప్రతినిధి రవి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, అసలు ఈ దందా వెలుగులోకి ఎలా వచ్చింది? వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి? ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే పూర్తిగా అయితే ఒక పెద్ద మాఫియా అనేది దీని వెనక ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రజలు ఎక్కువగా మధ్యతరగతి వ్యక్తులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎక్కువగా తినేటువంటి ఆహార పదార్థాల్లో ఈ రకమైనటువంటి కల్తీ నూనెల వ్యవహారం మాత్రం చాలా ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో, అంటే బజ్జీలు, పునుగులు బండ్ల దగ్గర నుంచి బిర్యానీల్లో వాడేటటువంటి షేరువా వరకు కూడా ఈ రకమైనటువంటి నూనెలు, కల్తీ నూనెలు ప్రధానంగా జంతువుల కొవ్వు నుంచి, ఫ్యాట్ నుంచి తయారు చేసినటువంటి నూనె ద్వారా తయారు చేసినట్టయితే మాత్రం విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ లంకపేటకు సంబంధించి వీరాకాంత్ అనే అతను, అదేవిధంగా షౌకత్ అనే అతను, వీరిద్దరూ కూడా ప్రస్తుతం పోలీసులు వారిని అదుపులో తీసుకోవడంతో పాటు దాదాపుగా వారి దగ్గర నుంచి 300 లీటర్లకు పైగా ఈ ఏదైతే జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ ఉందో ఆయిల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరు మాత్రమే కాదు, ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఈ కబేలాల దగ్గర, అదేవిధంగా జంతు వధశాలల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు చాలా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి నూనెలు తయారు చేసినట్టయితే మాత్రం విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. ఒక్క ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ప్రధానంగా చూసుకుంటే ఇది ఈస్ట్ గోదావరి సామర్లకోట ప్రాంతానికి కూడా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు కూడా పోలీసు విజిలెన్స్ అధికారుల దర్యాప్తులు అయితే, విచారణలు అయితే తేలినటువంటి పరిస్థితి. సాధారణంగా దీనికి సంబంధించినటువంటి ఫ్లేవర్ రావడం కోసం, ఏదైతే ఎక్కువ ఫ్లేవర్ రావడం కోసం ఈ రకమైన నూనెలు వాడుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఎక్కడెక్కడ వాడుతున్నారు క్షేత్రస్థాయిలో అంటే కేవలం ఈ చిరు తిండ్లు తయారు చేసేవాళ్ళు, బజ్జీలు, పునుగులు ఇలాంటివి తయారు చేసేవాళ్ళు మాత్రమే వాడుతున్నారా, లేదు ఇంకా అంటే అక్కడ కొంతమంది వ్యాపారులు చెప్పినట్లు ఆ మాంసాహార పదార్థాల్లో ప్రధానంగా దీనికి సంబంధించిన ఫ్లేవర్ రావడానికి ఎక్కువగా వాడుతున్నారని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి దానికి రావడం కోసం, దానికి సంబంధించి ఏదైతే టేస్ట్ రావడం కోసం, కొవ్వు ఈ కలవలసినటువంటి నూనెలో టేస్ట్ రావడం కోసం ఎక్కువగా ఈ రకమైనటువంటి పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తారు. అదేవిధంగా ఇలాంటి నూనెలు చాలా వాడటం అనేది చాలా ప్రమాదకరం కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ఎలాంటి చట్టాల పరంగా ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం నిందితుల మీద చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఫుడ్కు సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా దీనికి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని వాటిని కూడా ల్యాబులకి ఇప్పటికే పంపించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి యాక్ట్ల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం మాఫియాకి సంబంధించి కూడా దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఈ రకమైన అంటే కబాలా సెంటర్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో, ఒకవైపు ఈ పశు మాంసం కావచ్చు, లేదా ఇతర రకాలైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి మాంసం కావచ్చు, బీఫ్కి సంబంధించినటువంటి మాంసం కావచ్చు, వీటిలో ఉన్నటువంటి వాటి శరీరంలో ఉన్నటువంటి కొవ్వును వేరు చేసి ఆ కొవ్వును కరిగించి దాన్ని మళ్ళీ నూరుగా మార్చి వాటిని ప్రధానంగా 15 లీటర్ల డబ్బాలో పెడుతున్నారు. 15 లీటర్ల డబ్బాలు కూడా మార్కెట్కి వచ్చే సమయంలో ప్రధానమైన బ్రాండ్ల పేర్లు, వాటికి సంబంధించిన స్టిక్కర్స్ అయితే వాటి మీద ఉన్నాయి. మనం జనరల్గా కనుక ఎక్కడైనా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఏదైతే నూనెకి సంబంధించిన డబ్బాలు ఉంటాయో వాటి మీద ప్రముఖ కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లో సంబంధించిన స్టిక్కర్లు అయితే మనకు కనిపిస్తాయి. కానీ దాంట్లో ఏ విధమైన నూనె ఉందనేది మాత్రం ఎవరు కూడా చెప్పే అవకాశం ఉండదు. పర్టికులర్గా ఇప్పుడు అయితే పబ్లిక్ అంతా కూడా ఒక అలర్ట్గా ఉండాలి. ఎలాంటి ఆహార పదార్థాలు తింటున్నాము, ఎక్కడ వీటిని ఎక్కువగా వినియోగిస్తారనే విషయం అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. పవర్ టు స్టూడియో.